అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకేంటంటే చీకటిగా ఉందంటే మేము మక్క ఎలకొట్టుకైతే వచ్చేసాము. ఎందుకంటే అండి ఇంకెలా అయితే స్పెషల్గా చికెన్ చార్వా, పునుగులు, గారెలు చేసింది అనమాట. బాగా సేల్ అయినాయి అనమాట. చికెన్ చార్వా చేసి సూపర్గా ఉందండి. కయ్యానమాట తింటుంది. ఇంకా బాగా పార్సల్ ఆడ కట్టుకొచ్చాడు అనమాట. ఈ నైట్ కూర్చోడానికి మెద్ద బలాల మెద్దలో గడ్డానికి వచ్చింది. ఇంక ఇంటికాడ ఒక్కదాన్ని కానీ అవి తీసుకుని వచ్చి తింటున్నాను. సూపర్గా ఉన్నాయండి. ఇంక నైట్ అయితే ఎలా కడతారనేది చూపిస్తాము. ఇంక నైట్ వేయడం అనమాట 9-10 దాకా. కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాం, చూడండి. ఇంకా అందరు ఉన్నారనమాట. ఇక్కడ బావ, హాసిని, రాజేష్, అక్కాయ్, బావ అటు కదండి అక్కడ కూర్చొని ఎడిటింగ్ చేస్తున్నాడు అనమాట. కొంతమంది టిఫిన్ చేస్తున్నాడు. రాజేష్ టిఫిన్ చేస్తున్నాడు అనమాట. తమ్ముడైనా కానీ డబ్బులు ఇచ్చి. బావా ఇటు, బావా బావా ఇటు హాయ్ చెప్పు. హాయ్ హాయ్. తింటావా బాగా? టిఫిన్ చేసావా నువ్వు? సరేనండి, ఇంక షాప్ కాడ నుంచి అయితే నడుచుకుంటూ అయితే మేమిద్దరం అయితే వచ్చామన్నమాట. కక్క షాప్ పనులు చూసుకుంటాం కదండి. ఇంక ఇంట్లో పనులు అయితే చేసుకోలేదనమాట. అంటే ఇవాళ చాలా పనులు కోడి చరవా చేసి పునుగులు కానీ ఇంకా అన్నీ చేసింది. ఇంక మేము కూడా పొట్టేలు పిల్లలు పోయి అయితే ఇంక ఇటు వచ్చేసామన్నమాట. ఇంకా బావ అయితే ఆడైతే వాళ్ళు ఏం కడుతున్నారక్క? ఇద్దరు అన్నదమ్ములు అయితే ఇంకా మేమంతా బంకు మొత్తం చేసుకున్నాం కానీ అరుగులు అయితే కట్టలేదండి. ఇంక ఈరోజు చికెన్ షేర్వా పెడతాం కదా, మా వాళ్ళు మొత్తం వచ్చి పాపం నించుంది ఏంటంటే మాకు అసలు ఎట్లా ఉంది, ఎంత చేసినా కానీ కంటిలో పోయినట్టుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా బావ, సుబ్బు, మా తమ్ముడు అరుగులు అయితే కడుతున్నారండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నాకైతే ఈ పునుగులు గారెలు మొత్తం చేసేలేక అక్కడ పని అక్కడనే ఉంది. మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ ఇడ్లీ, దోశ ఇంకా అన్ని చేసుకోవాలి. అసలు టైం కుదరట్లేదండి. కొంచెం సేపు కూర్చున్నా కానీ అసలు కొంటలేదు. అసలు నీరసం వచ్చేస్తుంది. బుజ్జి ఉంది కదా, ఇంకిద్దరం కలిసి ఇంకా చకచక కంట్లో అయితే దొంగకొని కలిసి ఇచ్చుకొని ఇంకా రేపు పొద్దునకి మొత్తం టిఫిన్ అయితే రెడీ చేసుకోవాలని పిండి మిక్సీ పట్టుకోవడానికి అయితే ఇంకా మీ ఇద్దరు అయితే వచ్చామండి. ఇంక పనులు చేసుకొని అయితే ఇంకేమేమి పనులు చేసుకుంటాం కలిసి చూపిస్తాము, చూసేయండి. సరేనండి, అనుకోమాకండి. చూస్తూ ఒక లైక్ అయితే కొట్టండి, సరేనా? క్యాప్ చెట్టు లేకే ఇంక ఇదంతా అయితే పూత రాలిపోయిందండి. ఇంక ఉదయం సాయంత్రం ఊడిసిన ఇంక చెత్త ఉంటానే అంటే చెత్త అంటే అదండి యాపాకు అనమాట. ముందు అంట్లు బయట వేసుకొని ఇంక అంట్లు నాంతా ఉంటే ఇంకా ఇద్దరం అయితే పని చేసుకుంటామండి. చక్క అంట్లు. సుహాసిని మావు హాయ్ అండి. బొడ్డ పిల్లకో బొడ్డలో ఎగ్గొట్టున్నాను. హాయ్ చెప్పు, హాయ్ చెప్పమా. హాయ్ అండి. ఈ బుడ్డ సుహాసినికి లైక్ కొట్టండి. అండ్ పిండి వంటలు చేసే కిచెన్ బాగలేదనమాట. దాన్ని శుభ్రం చేసుకోవాలి. ఒక పక్క పిల్లలు ఒక పక్క వాటితో ఇలా ఉందనమాట. ఇంకైతే ఇప్పుడు ఉన్నాం కదండి, ఇలా ఉన్న దాన్ని నీట్గా సర్దాలి. కదుకోండి ఇంకటైతే ఇంకా అక్క అంట్లు బయట వేస్తుంది అనమాట. ఇంక లోన ఇంట్లో బట్టలు ఉన్నాయండి. ఇంకా ఈ పక్కలు సరి చేసి ఈ బట్టలు మడతేసి ఇంక నీట్గా పెట్టుకుంటే అయిపోయిద్దండి. ఈ మడత వేసుకొని ఈ మడత వేసే ఉన్నాయి అనమాట. ఇంకా మడతలు బాగా ఉంచి ఇంక దాంట్లో పెడితే పక్కకి కంట్లు ఉంటుంది కదండి. కంట్లు నానేలోపు ఇద్దరం కసు ఉడికితే పనులు చక్క చేసుకోవాలన్నమాట. పిల్లలు కూడా లేరిచ్చడానికి కూడా కేసు బాబా ఏమో రాజేష్తో పోయాడు అనమాట, తమ్ముడితో. సుహాసిని చూడండి వాళ్ళ పని చేసుకుంటే వాళ్ళ వెనకే ఉండి అన్ని చేదర చేస్తుంది. ఉల్లిపాయ సర్దుతుందో మరి అటు ఇటు ఒకటి వేస్తుందో. ఎంత శుభ్రంగా ఉంచినా ఇంక పిల్లలు అటు ఇటు తిరుగుతే ఏదో ఒకటి చేస్తా. అది బారబొత్త, పిండి బారబొత్త. అన్ని ఎక్కడెక్కడ అయిపోతుందండి. ఇప్పుడు శుభ్రం నైట్ పూట సర్దుకునే వాళ్ళం. ఇప్పుడేం బావకు కూడా వీలు కుదరట్లేదు. అందుకని చెప్పేసి మధ్యాహ్నప్పుడు ఓపుకుంటే సర్దేదాన్ని. ఇంక లేకపోతే ఇంకెట్నే బుజ్జి వచ్చినప్పుడల్లా ఇంకెట్లా చేసుకుంటానండి. ఇంక మొత్తం అయితే సర్దేసుకుందాం. ఇంక ఇప్పుడు ఎంత రోత ఉంది కదా, కాసేపు ఉన్న తర్వాత మేమిద్దరం అసలు ఎంత శుభ్రం చేస్తాం అనేది మీరే కనిపెట్టండి, సరేనా? ఓ పక్క మక్కాయ శుభ్రం చేస్తుంటే ఆ పిల్లలు చూడండి ఏం చేస్తుందో. ఇంకెట్టుండి దాంట్లో పిల్లలు ఉంటే చండాలంగా ఉందని మీరు కామెంట్ చేయొచ్చు. కానీ ఎంత శుభ్రం చేసినా ఇంక పిల్లలు అయ్యి చిన్న పిల్లలు కదండి, ఇంక వాళ్ళకి ఏం తెలుసు, కెలుగుతూ ఉంటారు. ఇంకా చండాలం అవుతాయి అనమాట. సుహాసిని ఇటుమా. ఓ ఉల్లిపాయ ఎత్తావా? కేజీ ఉల్లిపాయలు అంటుందిగా. ఎంత ఎంతమా? కేజీ 100 అంటే అంటుందిగా. సరేనండి, ఇంక ఇలాగే నవ్వుకుంటాం. పనులు అయితే చక్క చేసుకుంటామండి. ఇంక వీడియో అయితే చాలా బాగుండబోతుంది. ముందైతే ఇంక నా పని అయితే చేసుకోవాలి. ఎడా ఉన్నది ఇంక పక్కలో దాని మీద ఉన్న బట్టలు తీసి అయితే చేసిన అనమాట. ఇంక శుభ్రంగా ఇంక ఇల్లు ఉడుచుకొని
ఇంకా ఇది బయట ఊడ్చుకొని చేసేది తోడుకోళ్ళిద్దరం చేసుకుని చూపిస్తామండి. నేను మా అక్కయ్య కంట్లు వేసిందనమాట. ఇంకా అక్క ఎలా కిచెన్ జరుగుతుందేమో చూద్దాం. ఎందుకంటే కిచెన్ సత్తా ఉంది, నేను కూడా పోయి హెల్ప్ చేస్తా. సరేనండి, మాటల రాజేష్ అబ్బాయి చెప్పబ్బాయి. ఛానల్ పేరేం పేరు? దారా రాజేష్ ఎడిటింగ్. చూడండి బాగా చేస్తున్నాడు అనమాట ఎడిటింగ్. మా ఫోటోలు కూడా చేసి మా పెట్టాడు. అమ్మ ఆడకు బాగలేదు వస్తుంది, నువ్వు నీళ్ళు బారపోయి చండాలం చెయ్యి ఊ అంటుంది. చూడండి మరి ఇంకేం చెబుతాయి అమ్మాయికి ఊ అంటుంది చెప్పినా కానీ. సరేనండి, ఇంకా బావ అయితే మా అబ్బాయిని పంపించాడు అనమాట ఫోన్ కోసం అని. ఇంకా తీలేకపోతున్నాం, చేసినంత వరకు అయితే పెడతా ఎంత తొందరగా ఎంత వీలైతే. సరేనండి, ఇంకొచ్చి చూపిస్తాం. ఓకే గాయస్, మొత్తానికి అయితే నేనైతే మన బొంకాడికి వచ్చాను. ఎందుకంటే ఈ ప్లేస్ అనేది ఇప్పుడు అరువులు కట్టబోతున్నాం అండి. నేనైతే చాలా రోజులు సిమెంట్ పని చేయక ఇప్పుడు నేను మా అన్నయ్య ఈ అరువులు కట్టబోతున్నాం. ఎందుకంటే టిఫిన్ చేసేటప్పుడు కూర్చోడానికి బాగా కంఫర్టబుల్గా ఉండటం కోసం అని చెప్పి ఇక్కడ నుంచి అంత ప్లేస్లో కడుతున్నాం అండి. ఆ రేంజ్లోకి అక్కడ దాకా కడుతున్నాం. ఇదిగోండి బండ్లు కూడా ఇక్కడే ఉన్నాయి, 4 అడుగుల బండ్లు. ఏమో 4 అడుగుల బండ్లు అండి. 4x1.5 ఇది అడుగున్నారా. ఓకేనండి, ఇంకా త్వరగా అయితే ఇంకా ఈ అరుగులు కట్టేసిన తర్వాత ముందు రోజుల్లో పందిరేయాలి అనుకుంటున్నాము. ఇంకా పందిరేలు అంటే మనకి తాటి చెట్లు ఉంటాయి కదా, తాటాకు తీసుకొచ్చి పందిరేయాలి. ఇటొక స్తంభం, ఇటొక పౌలు పెట్టి ఇంకా అక్కడ నుంచి ట్యాబర్ చేసి ఇంకా చుట్టేసి పందిరేస్తే ఇంకా వచ్చేది ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు. వర్షాకాలం అప్పుడు రేగులు వేసుకునే ఆలోచనలో ఉన్నమాట. ముందుగా రొటేషన్ అవుతుంటే ఇంకా మెల్లమెల్లగా చేసుకోవచ్చు. ఇంకా అది పరిస్థితి. ఇంకా దిమ్మలు పూర్తి కట్టిన తర్వాత చూపిస్తాను. నేను మా బామ్మర్ది గడు, మా తమ్ముడు, మా పెద్ద తమ్ముడు, మా నలుగురు కలిసి చేస్తున్నాము. ఓకేనా? ఇప్పుడే ఫ్రెండ్స్ మాల్ కలిపింది, మాల్ ఇచ్చాను ఇప్పుడు వాళ్ళకి. మాట్లాడు ఇదండి. ఇంకా ఈ ప్లేస్ ఎందుకు వదిలిపెట్టానంటే ఈ ప్లేస్ లో మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవాలనుకుంటున్నాము. ఇంకా ఫ్రిడ్జ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఫ్రిడ్జ్ తగులుతుంది. ఇక్కడ నుంచి ఈ తలుపు నుంచి కొలిచాలి 3 అడుగులు. ఏ తగిలి ఇది ఒకటే లేరు లెంత్ నుంచి 4 అంగుళాలు ఎక్స్ట్రాగా వదిలేదు. ఇంకా అదండి మ్యాటర్. ఇక్కడ ఈ ఏరియాలో ఫ్రిడ్జ్ పెట్టుకోవాలని ఇంకా 24 గంటలు ఇక్కడే ఉంటుంది అది. ఇంక ఇక్కడ నుంచి మనం అరుగులు కట్టేద్దాం. అరుగులు కట్టేసిన తర్వాత ఇంకా దాని రూపం ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను. సరేనా? సరే ఫ్రెండ్స్, అన్నదమ్ములు అయితే కట్టుబడి కడుతున్నారు. హాయ్ చెప్పమా, తొందరగా కట్టాలా. టైం వచ్చేసి ఎంత అవుతుంది టైం చూద్దాం. అన్నదమ్ములు అయితే కట్టుబడి కడుతున్నారు. ఇంకా ఫౌండేషన్ కట్టుకోవాలని చెప్పేసి ఇంకా ముందు అయితే కొంట్రా అయితే కడుతున్నాం అండి. దాని మీద ఇంకా మామూలుగా ఎట్టి అయితే కట్టేయచ్చు. టైం వచ్చేసి ఇప్పుడు 9:30 వస్తుంది. కట్టండి బావా. ఇటు గేడారా, ఇటు ఎదురు గేడేసాడు పాలన అయ్యి. మా ఇద్దరు మాలైతే వచ్చేసారు. మా మామయ్య, మా సుబ్బు బాయ్. ఓకే అండి, మొత్తానికి అయితే అట్లీస్ట్ కష్టపడి కట్టేసాం అరుగులని. నేను మా అన్నయ్య కలిసి, నేను మా అన్నయ్య, మా బామ్మర్ది, మా బాబాయ్ అందరం కలిసి కట్టేసామండి. ఫైనల్లీ చూసాను అరుగులు. అదండి విషయం అయితే. ఓకే అండి, మొత్తానికి అయితే రాత్రి చాలా కష్టపడి నేను మా అన్నయ్య కట్టేసాం. అరుగులు కట్టేసాం, బాగా వచ్చింది. నీళ్ళు పోయాలి. అదిగోండి అదంతా రాత్రి కట్టినాం మేము, నేను మా అన్నయ్య, మా బాబాయ్ అందరం. వదిలి ఇటు చూడండి. ఈరోజు మార్నింగ్ టిఫిన్ ప్లస్ స్పెషల్ చూడండి. దోశ, ఇడ్లీ, పల్లి చట్నీ, కారపొడి. చూసారు కదా. అంటే వేడి వేటికి పిల్లలకు సంబంధించిన ఇంకా జల్లీలు కొత్తగా వచ్చాయి. వచ్చేసి ఇంకా
మనకి ఇంట్లో కావాల్సిన దినసరి సరుకులు మొత్తం తీసుకురావాలండి. ఈ రోజు వెళ్తున్నాను వినకుండా పోయి. ఇంకా బొక్కంతా ఖాళీగానే ఉంది, మోసిపోయినట్టుంది. ఇంకా చూడండి త్వరగా వాడికి నింపేయాలి. ఇంకా చిన్నపిల్లలకు సంబంధించిన స్నాక్స్ తీసుకొచ్చింది తప్ప మిగతా కిరాణా సంబంధించిన ఉప్పు, కారం, పసుపు, గోధుమ పిండి ఇలాంటివి అన్నీ ఉంటాయి కదా ఇంటి షాపులో, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తీసుకురావాలి. ఇంకా ఇవన్నీ తీసుకొచ్చి అమ్మంటే దాన్ని స్టోర్ చేయాలి. వాటితో పాటు కూరగాయలు కూడా తీసుకురావాలండి. ఇంకా వెళ్దామరా మొత్తం వెళ్దాం. ఇంకా ఒక ఆటో, మా మాయ ఆటో ఉంది కదా, మధ్యాహ్నం ముఠాకి వెళ్ళాడు ఉదయాన్నే మిరియాలకి. ఇంకా మధ్యాహ్నం వస్తాడు. 2 గంటలకు వస్తే ఇంకా మాయ నేను పోయి ఆ కూరగాయలను అది సంబంధించిన సరుకులు ఏం తీసుకొచ్చి ఇంకా అంటే రాజకుమారికి ఇంకా బాధ్యత ఇస్తాను. ఇంకా రాజకుమారి బాధ్యతనండి. ఇంకా నేను ఇంకా మామూలు ఇంటి పనికి వెళ్తాం. రాజకుమారి ఇంకా కొద్ది సంగతి చూసుకోవడమే. కంప్యూటర్ మిషన్ కొంటారు. కంప్యూటర్ వెయిట్ మిషన్ ఒకటి ఉంది. వెయిట్ మిషన్ ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ చూసాను. 2000-3000 30 కేజీలు వెయిట్ మోసేది. ఇంకా ఆఫ్లైన్ లో ఎంత ఉందో ఆన్లైన్ లో ఎంత ఉందో ప్రైస్ కంపేర్ చేసుకొని తీసుకోవాలి. అలానే నువ్వు పికిల్ పచ్చడి చేయబోతున్నావు కదా ముందు బిజినెస్, అలానే చెప్పురా సుబ్బు ఈ వదిన పచ్చడి పెట్టబోతుంది. మా సబ్స్క్రైబర్ గారు కావాలంటే మొత్తానికి అయితే తొందరలో మా వదిన అయితే పికిల్ బిజినెస్ చేయబోతుందండి. పచ్చళ్ళు పెట్టి ఆన్లైన్లో డెలివరీ చేయడం. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మాకు మెసేజ్ కామెంట్ చేయండి, అప్పుడు మేము రిప్లై ఇస్తాం. ఓకేనా? పచ్చళ్ళు ఏమేమి పెడుతున్నావు చెప్పు. చెప్పొద్దునా? చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, ఇంకా అన్ని పచ్చిమిరకాయలు, టమాటాలు, నాన్ వెజ్ కానీ వెజ్ ఐటమ్స్లో ఏ పికిల్ అయినా పెడతారండి. మీరు ఆర్డర్ ఇచ్చిన దాన్ని బట్టి మేము ప్రిపేర్ చేసి మీకు కొరియర్ చేస్తాం. ఓకేనా? ఎట్లా అంటే డిటిడిసి ఉంది కదండి, దాని ద్వారా మీకు కొరియర్ వచ్చేసింది. ఇంకా ఒక్క బిజినెస్ అండి మేము అనుకున్నది ఇంకా వెనకబడిపోతుంది. అది ముందు రోజుల్లో కమింగ్ సూన్. ఇది త్వరగా కామెంట్ చేస్తే ఆసక్తి ప్రకారం త్వరగా మేము కూడా స్టార్ట్ చేస్తాం. ఆఫ్లైన్ లో కూడా అమ్మాలనుకుంటున్నాం అండి. ఇంకా ఆఫ్లైన్ లో ఇంకా ప్యాక్ చేసేసి నేనేమో బైక్ తీసుకొని ఉదయాన్నే పోయి అమ్మటం. ఇంకా మీరు కూడా ఆన్లైన్ లో చేశారు అనుకో, మీకు ఆన్లైన్ లో రావడం. ఇంకా ఆఫ్లైన్ ఆన్లైన్ అన్నిటికీ అవైలబుల్ ఉంది. ఓకే అండి, మొత్తానికి అయితే ఇది విషయం. ఓకేనా? బాయ్.